ఆ పొక్కులు రాకుండా ఉండాలంటే ఇవన్నీ మనం ముందు శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని కాయ అది తుడిచేసి ఎండలో పెట్టి కొంచెం ఆరబెట్టి, ఎండలో కాదు నీళ్ళలో పెట్టి కొంచెం ఆరబెట్టి అప్పుడు ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఇవన్నీ ఆరిపోయాక అప్పుడు ఇవన్నీ కారాలు ఆవపిండ్లు. ఇప్పుడు 5 వరకు అంటే మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, అదే మా మామయ్య గారు చేసేవాళ్ళు ఎక్కువ. మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఈ పచ్చళ్ళన్నీ ఆవిడ పెట్టేవాళ్ళు. మా మామయ్య గారు తర్వాత ఇంకా మేమే వచ్చాము. ఎక్కువ ఆయనే తెచ్చి ఇంకా మనకి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని ఉండదు, మొత్తం అందరూ ఇంట్లో అందరూ ఇంట్లో వాళ్ళే పెట్టాలి, కలిసే చేయాలి. ఎక్కువ మా మామయ్య గారు చేసేవాళ్ళు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి. మా మామయ్య గారు తర్వాత ఇంకా మేము చేస్తున్నాం ఈ పనులు ఇంట్లో వరకు. మనం ఇప్పుడు కడిగేసిన మామిడికాయలని చక్కగా ఇలా ముక్కలుగా కోసుకున్నాం అనమాట. ముక్కలు కోసుకున్న తర్వాత ఈ ఏదైతే జీడి ఉందో జీడి వచ్చేస్తుంది. జీడికి ఇది పైన పొర ఉంది కదా, ఆ పొరని మనం ఇలాగా చాకు పెట్టి, చాకైనా స్పూన్ అయినా ఏదైనా పర్వాలేదు, చాకైనా స్పూన్ అయినా ఇలాగా తీసేయాలి. మామిడికాయ కట్ చేసుకున్నారు, వీటిని మనం జీడి తీస్తామన్నమాట. జీడి ఇలా తీసి, జీడి ఈజీగానే వచ్చేస్తుంది, కానీ దీని వెనకాల పొర ఉన్నది కదా, ఇది కొన్ని మనకి ఇలా పెట్టుకు తీస్తే కానీ రావు. ఇదే పెద్ద ప్రాసెస్. చిన్నప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పచ్చళ్ళు పడితే చిన్నపిల్లలు ఖాళీగా ఉంటున్నారని చెప్పి ఒక స్పూన్ కానీ చాక్ కానీ ఇచ్చేసి పెద్దోళ్ళందరూ చెప్పే పనులు ఇవి అనమాట. ఇలా తీయమనేవారు. అది రాలేదు, కొన్ని రాకపోతే ఇలా వచ్చేస్తాయి, ఇలా అంటే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మంచి మామిడికాయలు అనుకుంటాం, ఇలా తీగానే వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ వీటిలన్నిటిని ముక్కలు కొట్టుకుంటారు నీట్గా తుడిచేసి. మనకి ఈ ముక్కల్ని చిన్న ముక్కలుగా ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటారనమాట. ఈ కాయ సైజుని బట్టి, ఇది చిన్న కాయ కాబట్టి దీనికి ఒక 3 ముక్కలు అవుతాయి. ఇది కాయ సైజుని బట్టి ఆ ముక్కలు అనేవి కూడా మారుతూ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ కత్తిపీట మీద ముక్కలు తరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి టెంక లేదు కాబట్టి ఇది మనకి ఇక్కడ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఈ ముక్క ఇది మనం పెట్టుకున్న ముక్క మెత్తబడిపోయి పచ్చడి పాడైపోద్ది కాబట్టి ఇది మనం తినడానికి, ఇదేమో పచ్చడికి వాడుకుంటారు.